చిన్నారి జాను మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదని అంచనాకు వచ్చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. ప్రధానంగా ఈ గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. గాలింపు ఆగిపోవడంతో తీవ్ర ఆవేదనలో జాను తల్లిదండ్రులు కనబడుతున్నారు. సాధారణ మిస్సింగ్ గా కాకుండా కిడ్నాప్ కోణంలో విచారించనున్నారు. ప్రధానంగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు పైన సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇప్పటి వరకు జాను ఆచూకీ కోసం పోలీసులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానిక పోలీసులు, యువకులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి యువకులు, వీరందరూ కూడా క్షేత్రస్థాయిలో కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో కూడా జాను ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆల్మోస్ట్ 20 రోజులు కూడా గడిచిపోయింది. దాదాపు 500 ఎకరాల్లో ఉన్నటువంటి పామాయిల్ తోటలు, అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా అణువణువు గాలించినటువంటి వైన మనం చూసాం. ఇప్పటి వరకు 200 మందికి పైగా సిబ్బందితో వెతికిన జాను ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. తాజాగా కిడ్నాప్ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు అధికారులు. చేపట్టాల్సినటువంటి ప్రతి చర్య అణువణువు గాలించినా దొరకపోవడంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ఫలితం లేకపోవడంతో కిడ్నాప్ కోణంలోనే పోలీసులు దర్యాప్తును కూడా ప్రారంభించినటువంటి వైనం. మరోవైపు హైకోర్టు కూడా దర్యాప్తు నివేదికకు సంబంధించి క్రాస్ చెక్ చేసి పూర్తి నివేదికను సమర్పించాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో కిడ్నాప్ కోణంలో తాజాగా పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. 20 రోజుల గాలింపు చర్యలకు పోలీసులు పులి స్టాప్ పెట్టారు. ఇకపైన ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాగా పోలీసులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన జాను తల్లిదండ్రులు కూడా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక మహిళ చేతిలో చిన్నారి ఉన్నట్లుగా కొన్ని అనుమానాస్పద విజువల్స్ పైన కూడా నిఘా పెట్టినటువంటి పోలీసులు దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. పోలీసులతో పాటుగా ప్రత్యేక బృందాలు, అటవీ శాఖ బృందాలు కలిసి దాదాపు 2 వారాలకు పైగా 20 రోజులు కావస్తున్నాయి. 20 రోజులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల్ తోటలు, జీడి మామిడి తోటలు, కాలువలు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, దీంతో పాటుగా ప్రతి అణువణువుని జల్లెడ పట్టడం, థర్మల్ కెమెరాలను యూజ్ చేసాం, నైట్ విజన్ డ్రోన్స్ కూడా యూజ్ చేసిన ఎక్కడ పాపకు సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో తమ విచారణలో ఎక్కడైనా లోపం ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు క్రాస్ చెక్ చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. ఎట్టకేలకు పోలీసులు తాము గాలింపు చర్యలకు పులి స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, పోలీసులు 20 రోజులు గాలింపు చర్యలు చేపట్టారు, సడన్ గా ఆపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రీజన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ అండి? కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహార గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జాగ్రత్తగా అదృశ్యమైనటికి 20 రోజులు అయితే పూర్తవుతుంది. ఈ 20 రోజుల చిన్నారి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ బృందాలు, ప్రత్యేక బృందాలు దర్యాప్తులో క్రమంగా గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. గ్రామ పరిసరాలు, అటు చెరువులు, కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ప్రతి అనుమానాస్పద ప్రదేశాన్ని కూడా వెలిగిపోతాయి. కానీ ఇప్పటి వరకు కూడా చిన్నారి ఆచూకీకి సంబంధించిన ఒక స్పష్టమైన ఆధారం కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ కనబడుతుందని చెప్పుకోవచ్చు. చిన్నారి కోసం చేపట్టిన విస్తృత గాలింపు చర్యలను తాత్కాలికంగా అయితే నిలిపివేసినట్లు అధికారులు అయితే ప్రకటించారు. దాదాపు 3 వారాల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లయితే చెప్తున్నారు. అయితే ఈ గాలింపు చర్యలు ఆపేయడంతో వాటి కేసు ముగిసిపోయిందని కాదు, భౌతికంగా అడవులు, కాలువలు, పొలాల్లో చేపట్టిన చర్చ ఆపరేషన్ నిలిపివేసినప్పటికీ దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసును సాధారణ వ్యక్తి కేసుగా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, అనుమానితుల కదలికలు, గ్రామంలోకి వచ్చిన బయట వ్యక్తుల వివరాలు కూడా, సంచార జాతి కదలికలు వంటి అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఈ నిర్ణయం జాను తల్లిదండ్రులను మరింత ఆవేదనకు అయితే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. 20 రోజులుగా తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు గాలింపు చర్యలు నిలిపేయడంతో మరో మానసిక వేదనగా అయితే మారింది. ఇప్పటికే తమ బిడ్డ సురక్షితంగా రావాలని వారు కన్నీటి పరమవుతున్నారు. అయితే గ్రామస్తులు సైతం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. మరోవైపు ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి అదృశ్యమైన 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడంతో అనేకమైన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అసలు జాను ఎక్కడ ఉంది, ఎవరైనా తీసుకువెళ్లారా, లేక మరి ఏదైనా అనుమతి ఘటన జరిగిందా అనే ప్రశ్నలు కూడా ఇప్పటిదాకా కూడా సమాధానం అయితే దొరకలేదు. ఇదిలా ఉండగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్రంగా నివేదిక సమర్పించాలని హైకోర్టు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే కేసు దర్యాప్తులో ఏ దిశలో ఉంది, ఇప్పటి వరకు ఎన్ని ఆధారాలు లభించాయి,
భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే వివరాలను కూడా కోర్టు తెలియజేస్తుందిగా కోర్టు అయితే జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి పోలీసులు తదుపరి దర్యాప్తు పైనే ఉంది. గాలింపు చర్యలు ఆగిపోయిన దర్యాప్తు కానీ సార్ ఇప్పుడు వేగం దర్యాప్తును క్లోజ్ చేస్తే అంటే గ్రౌండ్ లెవెల్లో లేకుండా క్షేత్రస్థాయిలో లేకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో కిడ్నాప్ కోణంలో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగేటువంటి అవకాశం ఉండొచ్చు? అంటే ఇప్పటి వరకు కూడా గడిచిన 20 రోజులు కూడా ఈ ఏదైతే 50 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉందో దాని అడుగులో ఉన్న చుట్టూ ఉన్న ఆ అటవీ ప్రాంతానికి కొండ ప్రాంతాల వరకు అయితే దర్యాప్తు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరి ఇప్పుడు కిడ్నాప్ కోణంలో అంటే ఏదైతే ఇప్పుడు ఈ చక్రకారం ఉందో దొండపాక పంచాయతీ గ్రామ పరిధి మొత్తం అంతా కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అంటే వైజాగ్ వరకు కూడా విశాఖపట్నం వరకు అనకాపల్లి, విశాఖపట్నం అటు పిఠాపురం అటు కాకినాడ ఏరియాలన్నింటిలో కూడా సెర్చింగ్ అంటే ఏదైతే సీసీ ఫుటేజ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సంబంధించిన హోటల్స్ కానీ ఇక్కడ లాడ్జీలు కానీ అన్నింటిలో కూడా సీసీ ఫుటేజ్ అయితే సేకరించి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇప్పటికే వేలాది మంది మొబైల్ కాల్ డేటాను అయితే సేకరించి అసలు ఆ రోజులు అంటే జూన్ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కాల్ డేటాను అయితే సేకరిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే కొన్ని చోట్ల ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా చిన్న పాప ఇచ్చుకుని ఎవరైనా కలిపి ఇచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా విచారణ అయితే చేపడతామని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మందిలో కూడా విచారణ అయితే చేపట్టారు. ఎవరి మీద అనుమానం ఉన్నప్పుడు ఎవరిని వదలకుండా అటు బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరిని కూడా నిలదీయడం అయితే జరుగుతుంది. ఈ కోణంలో ఇక్కడ కేవలం ఈ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ ముగిస్తున్నాం తప్ప దర్యాప్తును మాత్రం కొనసాగిస్తామని ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా అంటే 20 రోజులు గడుస్తున్న ఇప్పటికి కూడా చిన్న ఆచూకీలు దొరకపోవడం ఈ కేసులో మరింత మిస్టేక్గా మారుతుందని చెప్పొచ్చు. అది తీసుకుంటే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఈ నేపథ్యంలోనే. దానివల్ల పోలీసులు కూడా అంటే అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఇంకా ఇతర టెక్నాలజీ ఏమన్నా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు అయితే చేస్తామని చెప్తారు అధికారులు కూడా చెప్తారు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ కూడా పోలీసులు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన తర్వాత ప్రధానంగా కిడ్నాప్ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేపట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు జాను ఆచూకీ కోసం మాత్రం క్షేత్రస్థాయిలో అనేక బృందాలు కూడా తనిఖీలు చేపట్టినా ఎలాంటి పురోగతి లేకపోవడం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మాత్రం ఇక సాంకేతికత పైన దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి 170కి పైగా మొబైల్ ఫోన్ కాల్ డేటాలను అదేవిధంగా అనుమానాస్పద ఉన్నటువంటి నెంబర్లను అన్నింటినీ కూడా తనిఖీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సీసీటీవీ విజువల్స్ గ్రామం నుంచి బయటకు వెళ్లేటువంటి వారి ప్రతి అంశాలకు సంబంధించి అదేవిధంగా సంచార జాతులపైన నిఘా పెంచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ జాను కోసం గాలింపు చర్యలను ఈ ఫలితం ఇవ్వలేదనేటువంటి అంచనాకు వచ్చిన అధికారులు ఇప్పటికీ గాలింపు చర్యలను ఆపివేయడం మాత్రం వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఆవేదనకు కారణంగా మారుతుంది.